మరో కీలక నేత బీఆర్ఎస్ ని వీడబోతున్నారా? ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల కేకే ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. అయితే పార్టీ మార్పు విషయం కేసీఆర్ కు చెప్పేందుకే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అసలు కేకే ఎందుకు వెళ్లారు అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కొంతమంది కీలక నేతలు వెళ్తున్న నేపథ్యంలో కె కేశవరావు కూడా పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే కె కేశవరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి కాంగ్రెస్ లోకి రావాలంటూ దీపాదాస్ మున్షి ఆహ్వానించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకే కేసీఆర్ ఆ విషయం చెప్పేందుకే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే కేశవరావు వెళ్తున్నప్పుడు ఆయన చేతిలో పేపర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ అవి ఆయన పార్టీ వీడుతున్నారు కాబట్టి రెసిగ్నేషన్ లెటరా, దీనిపై కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే చేరుకున్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. మా ప్రతినిధి రాకేష్ మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. రాకేష్, కేకే చేతిలో ఆ పేపర్స్ ఏంటి? ఆయన ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి కారణం ఏంటి? పార్టీ సెక్రటరీ జనరల్ గా కేసీఆర్ సన్నిహితులుగా ఎప్పుడు ఉండేటువంటి కేకే చాలా సార్లు ఫామ్ హౌస్ కి వెళ్తారు, భేటీ అవుతారు. కానీ ఈ రోజు వెళ్ళడం మాత్రం కొంత స్పెషల్ గా కనిపిస్తుంది. పార్టీ వీరుతారనే ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు 2 వారాల క్రితం ఏఐసిసి సెక్రటరీ దీపాదాస్ మున్షి కేకే ఇంటికెళ్లి కలిశారు. అప్పుడు ఆయన కూతురు మేయర్ అయినటువంటి విజయలక్ష్మి కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఇంటికి ఎందుకు వెళ్లారు, చాలాసేపు భేటీ అయ్యారు, గంటల పాటు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అప్పటి నుంచి కూడా పార్టీ యాక్టివిటీస్ లో కేకే ఎక్కువ కనిపించట్లేదు. పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి కూడా పెద్ద యాక్టివ్ గా లేరు. తెలంగాణ భవన్ కూడా రోజు పార్లమెంట్ కు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు లేకపోతే పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కనిపించలేదు. కేసీఆర్ తో కూడా ఆయన ఎక్కువగా సమావేశం అవడం లేదు. దీంతో దాదాపుగా ఆయన పార్టీ వీడుతున్నట్లుగా అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ రోజు సడన్ గా ఆయన ఫామ్ హౌస్ కి వెళ్తున్నారు. ఫామ్ హౌస్ కి వెళ్తూ చేతిలో ఒక పేపర్ తీసుకెళ్తున్నారు. పేపర్ మనకున్నటువంటి సమాచారం మేరకు రిజిగ్నేషన్ లెటర్ ఆయన రెడీ చేసుకున్నారు. ఆ రిజిగ్నేషన్ లెటర్ లో ఎలాంటి అంశాలు చెప్పాలి, కేసీఆర్ పార్టీలో తనకి ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే అనివార్య పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వస్తుందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, కారణాలను స్వయంగా వివరించి రాజీనామా పత్రాన్ని, ఎందుకంటే పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు, ఎంపీగా కూడా రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు, ఎంపీకి కొనసాగేందుకు ఇంకా ఆయనకు టర్మ్ కూడా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఆయనకు వివరించి కేసీఆర్కి ఎందుకు పార్టీ వీడుతున్న విషయాలు వివరించి వస్తారనేది అందరికీ ఉన్నటువంటి అనుమానం. లేదా మొన్న దీపాదాస్ మున్షి ఎందుకు ఇంటికి వచ్చారు, ఎందుకు ఆమెను కలవాల్సి వచ్చింది, ఎందుకు అంతసేపు ఆవిడ ఇంట్లో కూర్చొని సమావేశం అయ్యారనే విషయాలను ఏమైనా వివరిస్తారనేది కూడా ఇంకొక రకంగా వినిపిస్తున్నటువంటి సమాచారం. మొత్తంగా అయితే పార్టీకి చాలా రోజుల నుంచి డిటాచ్డ్ గా. రాకేష్, ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి జంప్ అయిన కొంతమంది లీడర్స్ వెళ్లే ముందు వాళ్ళ వెర్షన్ వింటే తీవ్రమైన ఆరోపణలు చేసి వెళ్లిన వాళ్ళు తక్కువ ఉన్నారు. కేసీఆర్ ని పొగుడుతూ ఆయన మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ వినయంగా బయటకు వెళ్తున్న నేతల్ని మనం చూస్తున్నాం. ఇదేంటి కొత్త ట్రెండా పాలిటిక్స్ లో? అంటే ఒక రకంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అని చెప్పొచ్చు. దాంతో పాటుగా అనివార్య కారణాలు అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో సైదిరెడ్డి పార్టీ మారారు, ఇమ్మీడియట్ గా ఆయనకి ఎంపీ పదవి వచ్చింది. ఇంకొంతమంది పార్టీ మారితే ఇమ్మీడియట్ గా రంజిత్ రెడ్డి కానీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇలా రాజకీయ అవసరాల కోసమే పార్టీ మారుతున్నారు. పార్టీతో విభేదించి కాదు, మీరు అన్నట్టుగా అందరు కాకపోయినా ఒకరిద్దరు మాత్రం కొంత హార్ష్ గా కామెంట్ చేసి పార్టీ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీలో మాకు సరైన గౌరవం లేదు, సరైన గౌరవం ఇవ్వట్లేదు, కనీసం అక్కడ మనుషులాగా చూడలేదు అంటూ కొంతమంది దయాకర్, వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ ఇలాంటి ఆరోపణలు చేసి ఆయన పార్టీ మారెళ్ళిపోయారు. సో ఎక్కువగా మెజారిటీగా మీరు చెప్తున్నట్లుగా 80% మంది మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయకుండా, ఎలాంటి హార్ష్ కామెంట్స్ చేయకుండా చాలా కూల్ గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు కేకేలా కొంతమంది వెళ్ళి డైరెక్ట్ గా కలిసి చెప్పేవాళ్ళు, కొందరైతే ఫోన్ లో చెప్పేవాళ్ళు, లేకపోతే ఇబ్బంది పడుతూ కేసీఆర్ కు సంబంధించినటువంటి అనుచరులతోనో కేటీఆర్. రాకేష్, ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ లో చూస్తుంటే కె కేశవరావు వెనకాల వాళ్ళ కుమార్తె విజయలక్ష్మి కూడా కనిపిస్తున్నారు. ఆవిడ కూడా వెంట వెళ్లారా? విజయలక్ష్మి వెళ్ళలేదు. విజయలక్ష్మితో పాటు అదే ఫోటోగ్రాఫ్ లో ఇంకొక పర్సన్ కూడా చూడొచ్చు. ఆయన తమ్మిరెడ్డి, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ గతంలో ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి. కొద్ది రోజులు ఆయన బీఆర్ఎస్ లో కొనసాగారు. బీఆర్ఎస్ లో కొనసాగిన తర్వాత
మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ మారి కాంగ్రెస్ కు వెళ్ళిపోయారు. ఆయన అక్కడ ఉండడానికి కూడా కొంత అనుమానాస్పదంగా మనం చూడొచ్చు. అక్కడ ఉన్న దాంట్లో కేకే కూతురు మొన్న దీపాదాస్ మున్షితో కలిసింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా రేవంత్ రెడ్డితో పాటు ఎక్కువ కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నేతలతో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు కేకే మారుతుండడం, కేకే చేతిలో ఉన్నటువంటి పేపరు, కేకే వెనకాల ఉన్నటువంటి సమ్మిరెడ్డి అనే వ్యక్తి, హుజరాబాద్ కు సంబంధించినటువంటి సమ్మిరెడ్డి అనే వ్యక్తి కొంత కీలకంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు కూడా ప్రోటోకాల్ చూసేటువంటి విభాగానికి ఆయన పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన స్వయంగా తీసుకొని వెళ్తున్నారు, లేకపోతే ఆయనే దగ్గరుండి వ్యవహారాలని చూస్తున్నారని తెలియదు. కానీ ఆయన ఉండడం కూడా కొంత మనం ఈ సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చు. రైట్ రాకేష్.